హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫ్రెండ్స్ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి కొత్త పీఆర్సీలో మరి ఇంకా ప్రకటించినటువంటి డీఏను విలీనం చేస్తారా? చెయ్యరా? అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? పీఆర్సీ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? కొత్త పీఆర్సీ ఎప్పుడొస్తుంది? విధి విధానాలేంటి? వేతన సవరణ ఎలా ఉండబోతోంది? ఎప్పటినుంచి అమల్లోకి రాబోతుంది? ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తూ పగలు శ్రమిస్తున్నటువంటి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఈ యొక్క పరిపాలనా యంత్రాంగానికి వెన్నెముక వంటి వారు. వీరు కేవలం జీతం కోసం పనిచేసే వ్యక్తులు మాత్రమే కాదు, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే వారధులు. మరి ఉద్యోగుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలను ప్రభుత్వం కేవలం ఆర్థిక భారంగా చూడటం అంటే అది ఒక్క వర్గానికి చేసేటటువంటి అన్యాయం మాత్రమే కాదు, మొత్తం పరిపాలన వ్యవస్థని నిర్వీర్యం చేయటమే అవుతుంది. సో, ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా మారినటువంటి రెండవ పీఆర్సీ మరియు డీఏ విలీనం ప్రక్రియపై ఒక శాస్త్రీయమైనటువంటి విశ్లేషణ ఇప్పుడు ఎంతో అవసరము. సో, ఫ్రెండ్స్, ఏంటంటే పీఆర్సీ ఏదైతే ఇంప్లిమెంట్ అవుతుందో అది ఉద్యోగులకి ఏ విధంగా వేతన పెంపును ఇస్తుందో అదేవిధంగా పెన్షనర్స్‌కి పెన్షన్ పెంపును కూడా వర్తిస్తుందన్నమాట. ఇక తెలంగాణలో రెండవ పీఆర్సీ అమలు తేదీని జూలై 1, 2023గా అయితే నిర్ణయించారనమాట. ఏపీలో కూడా అలాగే నిర్ణయించారు. సో, మరి నిబంధన ప్రకారంగా ఆనాటికి అమల్లో ఉన్నటువంటి 33.67% డీఏను మాత్రమే బేసిక్ పేలో విలీనం చేయాలి. కానీ ప్రభుత్వం రాబోయే 5 పెండింగ్ డీఏలను కలుపుకొని సుమారు ఇది 5 పెండింగ్ డీఏలకు అమౌంట్ 12.74% అవుతుంది. వీటన్నిటిని కలిపి ఈ 33.67% బదులుగా 46.41%గా సో, ఈ విధంగా ఈ డీఏను బేసిక్‌లో విలీనం చేయాలని భావిస్తున్నట్టు సమాచారము. సో, ఇది చాలా అన్యాయమే అవుతుందన్నమాట. పైకి చూడటానికి జీతం భారీగా పెరిగినట్లు కనిపించినప్పటికీ లోతుగా పరిశీలిస్తే ఉద్యోగులకు ఇది శాపంగా మారే ప్రమాదమే ఉంది. ఇలా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలను ముందే విలీనం చేయడం వల్ల అంటే ఇంకా ప్రకటించకముందే విలీనం చేయడం వల్ల ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆ భారీ బకాయిలు అరియర్స్ రావన్నమాట. నగదు రూపంలో అందవు. దీనివల్ల ఉద్యోగి తక్షణ ఆర్థిక వెసులుబాటును కోల్పోవడమే కాకుండా సర్వీస్ రూల్స్ ఉల్లంఘనకు కూడా గురవుతారు. మరి ద్రవ్యోల్బణాన్ని మరియు నిత్యావసర ధరల పెరుగుదలను కొలిచే ప్రాతిపదిక అనేది బేస్ ఇయర్ అనమాట. సో, బేస్ ఇయర్ అయితే 2023 జూలై 1 అనమాట. ఇప్పుడు కేంద్రము 2016ను ప్రాతిపదికగా తీసుకొని వేతన సవరణ చేస్తుంది. కానీ మన రాష్ట్రంలో ఇంకా 2001 బేస్ ఇయర్‌ను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుంది. 2001, 2016 మధ్య ఎంత వ్యత్యాసం ఉంది ఫ్రెండ్స్? సో, దాదాపుగా 15 సంవత్సరాల వ్యత్యాసం అయితే ఉంది. సో, నాటి లెక్కల్లో కేవలం ఆహార పదార్థాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కానీ నేడు ఆధునిక జీవితంలో విద్య, వైద్యము, రవాణా ఖర్చులే 30% కంటే ఎక్కువగా అయితే పెరిగాయన్నమాట. సో, గతంలో కేవలం తినేదానికి మాత్రమే 2001లో పరిగణలోకి తీసుకునేవారు. వాటి ధరల ఆధారంగానే పీఆర్సీని నిర్ణయించడానికి. కానీ ఇప్పుడు పెరుగుతున్నటువంటి జీవన విధానంలో విద్య, వైద్యము, రవాణా ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవే ఎక్కువ ఖర్చులవుతాయన్నమాట. కాబట్టి పాత బేస్ ఇయర్‌ను వాడటం వల్ల పెరిగిన ఈ యొక్క ఆధునిక ఖర్చులను ప్రభుత్వం లెక్కల్లోకి తీసుకోనట్లే అవుతుందన్నమాట. సో, వీటిని లెక్కల్లోకి తీసుకోకుండా వీరికి ఎటువంటి ఉపయోగం ఉండదు. సో, ట్రాన్స్‌పోర్టేషన్ గానీ, విద్య, వైద్యం వీటిని లెక్కలోకి తీసుకోకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులకు ఎటువంటి ఉపయోగం ఉండదన్నమాట పీఆర్సీ వల్ల. కాబట్టి ఫలితంగా ప్రకటించే ఫిట్‌మెంట్ ఎంత ఉన్నా సరే మార్కెట్‌లో ఉద్యోగికి వాస్తవ కొనుగోలు శక్తి అనేది ఏమాత్రం పెరగదు. అలాగే విలీన ప్రక్రియలో
లింకింగ్ ఫ్యాక్టర్‌ను శాస్త్రీయంగా నిర్ణయించకపోతే కొత్త వేతన స్కేల్స్‌లో ఉద్యోగి పొందే రియల్ వేతనం ప్రస్తుతం ధరల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. సో, దీని ప్రభావం కేవలం నెలవారీ జీతం పైనే కాదు, రిటైర్మెంట్ ప్రయోజనాల పైన కూడా తీవ్రంగా ఉంటుందన్నమాట. గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు బేసిక్ లెక్కలన్నీ కూడా మూల వేతనం బేసిక్ పే పైన ఆధారపడి ఉంటాయి. బేసిక్ పే పెరుగుదల శాస్త్రీయంగా లేకపోతే పదవీ విరమణ సమయంలో వచ్చేటటువంటి లక్షలాది రూపాయలు ఆర్థిక ప్రయోజనాలైతే ఆవిరైపోతాయి. ఇది ఉద్యోగి యొక్క వృద్ధాప్య భద్రతను ప్రశ్నార్థకమైతే చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం తన ఉద్యోగులను కేవలం ఒక ఖర్చుగా కాకుండా సంక్షేమ రాజ్య స్థాపనలో భాగస్వాములైనటువంటి పెట్టుబడిగా అయితే చూడాలి. ఉద్యోగి ఆర్థికంగా సంతృప్తిగా ఉన్నప్పుడే పరిపాలన పారదర్శకంగా మరియు వేగంగా అనేది సాగుతుంది అనే విషయం మనందరికీ తెలిసిందే. మరి పీఆర్సీ గురించి ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది? సో, నివేదిక ఏమైంది అనంటే, సో, రీసెంట్‌గా పీఆర్సీ కమిషన్ చైర్మన్ గారు సీఎస్ చీఫ్ సెక్రటరీతో కలిసారనమాట. సో, వీరి మధ్య కాన్వర్జేషన్ అయితే జరిగింది. మరి పీఆర్సీ నివేదిక పలానా తేదీ వస్తుందని నిర్ణయం తీసుకున్నారా? లేదంటే ఆల్రెడీ పీఆర్సీ నివేదికను సబ్మిట్ చేశారా? అలాగే ఈ డీఏ విలీనం అనేది ఎలా ఉండబోతోంది? అని మరి కొద్ది రోజుల్లో తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్. సో, మరి అలాగే ఏ ప్రాతిపదికన బేస్ ఇయర్ ఏంటి? సో, బేస్ ఇయర్ 2001 మాత్రం ఉండకూడదు. సో, కేంద్రమే 2016 బేస్ ఇయర్ తీసుకుంటున్న నేపథ్యంలో సో, రాష్ట్రము 15 ఏళ్ల వెనక్కి అయితే వెళ్తే ఉద్యోగులకు తీరని అన్యాయమే జరుగుతుందనమాట. కాబట్టి బేస్ ఇయర్ ఏంటి? ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనకు తెలియాల్సి ఉంది. సో, సీఎస్ గారితో జరగబోయే అప్‌కమింగ్ భేటీలో గానీ, సీఎస్ గారు నిర్ణయం ఏదనేది వారు ఏం నిర్ణయం తీసుకున్నారని జెప్పేసి త్వరలోనే బయటికైతే రానుందనమాట. సో, దానికోసమే అందరూ సర్వత్రా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, పీఆర్సీ గురించినటువంటి మరింత సమాచారం మనకు త్వరలోనే అందబోతోంది. సో, ఇటువంటి పీఆర్సీ సంబంధించి అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానెల్‌లో వీడియో రూపంలో అయితే పోస్ట్ చేస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.